ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనములు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. మరి కేరళ ప్రాంతములో మా యొక్క ప్రయాణం ఈ దట్టమైన కేరళ ఫారెస్ట్ ఏరియాలో మా ఆత్మీయ ప్రయాణము కొనసాగుతూ ఉన్నది. తోమా గారు మరి ఇదే మార్గం గుండా ప్రయాణం చేసి ఒక ఎత్తైన పర్వతముని ఎక్కి వెళ్ళి అక్కడ ప్రార్థనా పరిచర్యను ఆయన కొనసాగించినట్లుగా ఇక్కడ ఆయన యొక్క ఆనవాలు ఉంటూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు చూస్తూ ఉన్నారు. ఇది కేరళలో మరి ఫారెస్ట్ ఏరియా, అతి భయంకరమైనటువంటి ప్రాంతం ఇది. ఏనుగులు, పులులు సంచరించే ప్రదేశము కూడా ఇది. చాలా ప్రమాదకరమైనది, చాలా డేంజర్ ప్లేస్ కూడా. ఇక్కడ మనమే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎవరు కూడా మనకి సెక్యూరిటీ కానీ మరి ఎటువంటి సేఫ్టీ కానీ ఉండదు. మనమే జాగ్రత్త వహించక తప్పదు. ఎందుకంటే ఇది దట్టమైనటువంటి ఫారెస్ట్ ఏరియా. కొండలు, పర్వతాలు, లోయలు, అడవులతో కూడినటువంటి ప్రదేశము. మృగాలు రాకుండా ఇక్కడ కరెంటు వైర్లు పెట్టున్నారు. అంటే ఏనుగులు, పులులు రాకుండా. అదిగో కనపడుతున్నాయి, అయ్యే కరెంటు యొక్క వైర్లు. జీవ వైర్లు అంటాం కదా మనం, జీవ వైరు ఎర్తకు నాడతాం కదా, అట్లాగా ఇగో కనపడతా. ఇవన్నీ కూడా కరెంటు పాస్ అవుతుంటుంది. అవతల నుంచి ఆ పోయే భక్తులకి కానీ పోయే ప్రజలకు కానీ జంతువులు దాడి చేయకుండా ఇదిగో కరెంటు బోర్డు హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుతున్నది. మీరు చూడొచ్చు, కరెంటు ఉన్నదని ఇక్కడ బోర్డు ఒకటి పెట్టారు. అదిగో చూడొచ్చు మీరు ఆ యొక్క బోర్డుని. ఇదంతా కూడా కరెంటు సప్లై అవుతూ ఉంటుంది. ఇదో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఇవన్నీ కూడా సన్నటి తీగులు, జియో వైర్లకి కరెంట్ ఇచ్చి ఈ విధంగా వాళ్ళు అమర్చి ఉన్నారు. ఎందుకంటే ఈ మార్గం గుండా పోతున్నప్పుడు మనుషులను చూసి పులులు కానీ ఏనుగులు కానీ వారి మీద దాడి చేయకున్నట్లు అవి వస్తే మరి కరెంటు తగిలి అవి మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడానికి అట్లా పెట్టారు. ఇదే త్రోవలో తోమా గారు వెళ్ళారు నడిచి ప్రార్థన చేయటకు. చూడండి ఎంత పెద్ద ఫారెస్టో, దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఇది. మెట్లయితే లేవు, ఈ విధంగా రూటు ఉంటుంది. ఇదే రూట్లో మనం కూడా ప్రయాణం చేయాలి. ఎటువంటి మెట్లయితే ఉండవు, సదునైతే ఉండదు. ఇంకా పోగా ముందుకి మనం ఇంకా మూవ్ అయ్యే కొందుకి ఇంకా చాలా బండలు, మెట్టలు దాటాలి. మనం వచ్చిన త్రోవ ఇది. మనం ఈ రూట్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. ఇదే బండల మీద నడుచుకుంటూ వెళ్ళాలి మనం. చూడండి ఈ విధంగా కనబడుతుందో. ఇవన్నీ కూడా మీకు చూపించాలని ఒక చిన్న ప్రయత్నం ఇది. కేరళ అనే ప్రాంతంలో ప్రభు మనల్ని నడిపించినటువంటి తీరు మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ రూట్ చూడండి ఎట్లా ఉంటుందో. ఈ విధంగా ఉంది ఇక్కడ క్లైమేట్ అంతా కూడా. మరి ఈ రాళ్ళల్లో మనం నడిచి వెళ్ళాలి. ఇప్పుడైనా ఒక మాదిరిగా ఉన్నది, కానీ మరి 2000 సంవత్సరములు కిందట మరి ఇక ప్లేస్ ఎలా ఉండుంటుందో ఒకసారి ఊహించుకోండి ప్రియులరా. ఇదే ప్లేస్, ఇదే మార్గం గుండా మనం ప్రయాణమై వెళ్తూ ఉన్నాము. మనం ఇప్పుడు ప్రజెంట్ మలైటూర్ అనే పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నాము.
చూడండి, నా యొక్క వెనక సైడు ఈ విధంగా కనబడుతున్నది. ఇప్పుడు మనం పర్వతం ఎక్కడం ప్రారంభించాం. ఇంకా చాలా దూరం ఎక్కాలి. మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా ఎక్కాల్సినటువంటి కొండ చాలా అయితే ఉన్నది. ఇది కూడా ఎక్కాలి. అలసట కూడా వస్తూ ఉన్నది, ఎందుకంటే ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ప్రియులారా, గమనించండి. ప్రభు యొక్క మహాకృప ఉంటేనే కానీ ఇటువంటి స్థలానికి మనం రాలేము. ప్రభు యొక్క కృపను బట్టి ఆయన యొక్క శిష్యుడను, ఆయన యొక్క ఆనవాళ్ళను చూడడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. త్వరలో మీకు కూడా మరి దేవుడి యొక్క అనుగ్రహించాలని, ఇక్కడికి రావడానికి కృప చెప్పాలని నా దిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఇది జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక అనుభూతి. చూడండి, ఇప్పటికి చాలా దూరం వచ్చి ఉన్నాం. ఇంకా చాలా చాలా దూరం వెళ్ళాల్సిందిగా అని ఇక్కడ వారు మాకు చెప్పడం జరిగింది. పోదాం, కడ వరకు, చివరి వరకు వెళ్ళి మరి నెల్లూరు జిల్లా నుంచి మరి కేరళ వరకు కూడా మనం ప్రయాణం చేసాం. మరి ఇక పర్వతము చివరి వరకు వెళ్ళి తోమగారు ఇక ఆనవాళ్ళను చూసి మరి పరవశించి విశ్వాసమును కాచుకుందాం. చాలా భారంగా, చాలా ఆయాసంగా అనిపిస్తూ ఉంది. ఈ పర్వతం ఎక్కుతున్నటువంటి ఇక విజిల్స్ వస్తూ ఉంటే చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అడవిది. చూడండి, నా చుట్టుపక్కల ఏమాత్రం యావారపాటుకు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కొంచెం కూడా మనం ఒకసారి చూడండి, నా పైన చెట్లు ఎంత హైట్లో ఉన్నాయో. కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకెళ్ళి విషయాలన్నీ కూడా ఇంకా రికార్డ్ చేద్దాం, వీడియో చేద్దాం. చాలామంది అయితే చుట్టుపక్కల మరి ప్రాంతాల వారు అనేకులు ఇక్కడికి వచ్చిపోతా అంటారంట. ఈ 2026లో మనం రావడానికి దేవుడు కృప చూపాడు. నేనైతే ఈ స్థలానికి రావడం నిజంగా దేవుని యొక్క మహాకృపని నేను నమ్ముతున్నాను. ప్రభు మిమ్మల్ని కూడా నడిపించాలనేదే నా ఆశ. త్వరలో ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరు కూడా స్థలానికి నడిపించబడును గాక. నడిపిస్తాడు ఆయన. చాలా ఆయాసం, చెమట. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించగలరా మీరు? ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నడవడం చాలా కష్టంగా ఉన్నది, చాలా ఆయాసకరంగా ఉంది. కానీ తోమా గారి యొక్క పరిచర్య యొక్క ఆనవాళ్ళని చూడాలి అనే ఆశ మాత్రం నడిపిస్తూ ఉన్నది. నిజంగా మరి శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమై ఉన్నది. ఆశ చాలా గొప్పది. మరి ఇవన్నీ కూడా చూడాలనేటువంటి ఆర్భాటంతో ప్రభు మహాకృపను బట్టి నేను నడిపించబడ్డాను. ప్రియులారా, మీరు గమనించవచ్చు, ఇది చాలా, నేను నా జీవితంలో ఇంత హెవీ ఫారెస్ట్ చూడలేదు. చూడండి, మనకి ముందు ఇదే మార్గం గుండా తోమా గారు ఈ పర్వతాన్ని ఎక్కెళ్ళారు అని ఇక్కడ చరిత్రలు చెప్తున్నాయి. ఏ త్రోవలైతే తోమా గారు వెళ్ళారో అదే మార్గం గుండా ఈరోజు మనం వెళుతున్నాం. కానీ మనం పోవడానికైతే త్రోవలు సరళంగా ఉన్నాయి, కానీ
కానీ తోమా గారు ఆ రోజుల్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉండుంటుందో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. మీ ఊహకే అది వదిలేస్తున్నాను. ఇప్పుడైతే చాలా అనుగుణంగా ఉంటూ ఉన్నది. చెట్లు మాత్రమే తప్పించారు, మిగతా ఏది కూడా అట్లాగే ఉన్నాయి. ఇంకేదన్నా పెద్ద పెద్ద బండలు అవి తప్పించుండొచ్చు. కానీ ఇదే మార్గం గుండా తోమా గారు వెళ్ళారు. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క విషయాలు ఉండుండొచ్చు. ఇప్పుడు కూడా ఈ మార్గము, ఈ ప్లేసు సేఫ్టీ అని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు, ఇక్కడ ఏనుగులు సంచరిస్తాయి, పులులు తిరుగుతాయని. సో మరి ఇక్కడ కళ్ళు మూసుకొని ఏమి కాదు అనుకోవడానికైతే లేదు. ప్రతి క్షణం మనం ఆలోచించుకుంటూ, చుట్టుపక్కల గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా అడిగేయాల్సినటువంటి సందర్భం. మన మిఖాయిల్ బ్రదర్ కూడా అలసిపోయి ఇక్కడ నిలబడ్డాడు. ఇది పరిస్థితి. ఒకే డమ్ముగైతే వెళ్ళలేము, కొంచెం అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ వేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. ఒకసారి ఇక్కడ విషయాలన్నీ కూడా మీరు చూస్తున్నారు, చూడండి ప్రియులారా. ఇది పరిస్థితి. నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఎంతగానో ఆయన్ని ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. నిజంగా చూడాల్సినటువంటి ప్రాంతాలు ఇవి, విజిట్ చేయాల్సినటువంటి ప్రాంతాలు కూడా ఇవి. దయచేసి ప్రభు కృపనందు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని కూడా ఇటువంటి స్థలాలకి నడిపిస్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. సారి రావడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. మరి ఇక్కడికి కూడా మీరు వచ్చి ఒక్క దినమైన ఈ యొక్క పర్వతం పైన ప్రార్థన చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రభు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడంటే ఇది మాటల్లో చెప్పలేనటువంటిది. ఇది మాటల్లో చెప్పలేని చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. ఒకసారి మీరు వస్తే ఆ యొక్క క్లైమేటు, ఆ యొక్క అనుభూతి ఎలా ఉంటుందో ఒకసారి అది వస్తే తెలుస్తుంది మీకు. ఆ యొక్క అనుభవం అంటే ఏంటో దేవుని యొక్క మహాకృపను బట్టి అతి త్వరలో ప్రభు మరలా మమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాం. నా పక్కనది వాటర్, అక్కడక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చూడండి, నేను ప్లేస్ చేస్తున్నాను. వాటర్ ఏ విధంగా వస్తుంటాయో. వాటర్కి అయితే అంత పెద్ద పర్వతము పైన అక్కడక్కడ వాటర్ వాళ్ళు పెట్టి ఉన్నారు. విశ్వాసులు, భక్తులు ఎవరైనా వస్తే వాటర్కి మరి ఇబ్బంది పడకూడదు కదా. చాలా కూలింగ్గా ఉన్నాయి వాటర్. చాలా కూలింగ్గా ఉన్నాయి, చాలా వండర్ఫుల్. ఈ కొండల్లో నుంచి ఊరడి హోటల్ కాబట్టి వాటిల్లో నుంచి వారు ఇట్లాగా మనకి ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఇవి తాగడం కూడా ఆరోగ్యానికి క్షేమమే. ఇంత దట్టమైనటువంటి ఫారెస్ట్ ఏరియాలో మరి దేవుడు తన ప్రజలకు వాటర్ ఇట్లాగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా ఆశ్చర్యం. కొంచెం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ వాటర్కి అయితే, నీటికైతే ఇబ్బంది లేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఇదే మార్గం గుండా తోమా గారు ప్రయాణం చేసినప్పుడు తోమా గారికి అయితే నీరు ఏది కూడా అందుబాటులో లేదు. కానీ మనకైతే అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. కానీ మృగాలు, పులులు, ఏనుగుల నుంచి మాత్రం మనమే కాపాడుకోవాల్సి వస్తుంది. అది మాత్రం వాస్తవం. గమనించాలందరూ కూడా. ఇప్పుడు మేము పర్వతమునకు సగభాగంలో ఉంటూ ఉన్నాము. పర్వతమునకు సగభాగంలో ఉన్నాం. ఇంకా ఎక్కాల్సినటువంటి పర్వతము, కొండలు ఇంకా చాలా దూరం మేము ప్రయాణం చేయాలి. నడిపిస్తాడు ప్రభు అయినటువంటి యేసయ్య.
ఖచ్చితంగా బ్యాక్ కెమెరా పెడుతున్నాను మీ కొరకు. సరే, ఈ ఫారెస్ట్ అని అంటే ఈ యొక్క అడవిని మీరు చూడండి ప్రియులారా, ఎట్లా ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రీన్గా కనపడుతుందో. కేవలము ఈ గ్రీను అనేది ఈ కొండ మీదనే కాదు, కేరళ మొత్తం కూడా గ్రీన్ ఐలాండ్ అనొచ్చు, మనం దాన్ని గ్రీన్ ఐలాండ్ అనొచ్చు. అట్లా ఉంటుంది కేరళ మొత్తం క్లైమేట్ అంతా కూడా. చాలా చెట్టులు, చాలా అద్భుతం. దాన్ని ఎట్లాగా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా అద్భుతం. కేరళ అంటేనే వేరే లెవెల్లో కనబడతా ఉన్నది. క్రిస్టియాని యొక్క ప్రాపర్టీ చాలా బలంగా ఇక్కడ నాటబడి ఉన్నది ప్రియులరా. మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా అనేక వీడియోలు తీద్దాం. ఇంకా చాలా వెళ్ళాలి మనం. చూడండి ఒకసారి, నాకు వెనక ఇవన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ప్రార్థించండి, ప్రభు మిమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించాలి. వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన నిండి వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే కలిగినట్లు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క వీడియో చేయడం జరిగింది. మంచిది ప్రియులరా. సరే, కింద మనం పోయే యొక్క త్రోవ ఈ విధంగా ఉంటుంది. సరే, మీరు చూడొచ్చు మెట్లు. మరి ఆ రోడ్డు అయితే కాదు, ఇది క్లైమేట్ ఈ విధంగా ఉంటుంది. దీని మీద మనం ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. అయినా ప్రభు రాయైనను మనకు తగలేకుండా నడిపిస్తాడు. కూర్చున్నటువంటి వారే కుమార్ పాస్టర్ గారు. మరి ప్రస్తుతం అయితే మనం ఇంకా ప్రయాణం చేయాల్సింది. ఇట్లాగా మనం అక్కడక్కడ ఆగుతూ కాస్త సేద తీర్చుకుంటూ ప్రయాణమై మనం పోవాల్సింది. అంతేగాని ఏకడమ్ముగా అయితే మనం ప్రయాణం చేయలేము. అక్కడక్కడ ఆగుతూ మరి అలసట తీర్చుకుంటూ, నీరైతే ఈ మార్గం కూడా మనం ఎత్తుకోపోవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడక్కడ మనకి మంచి నీటిని ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించగలము. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళాలి. ఈ కేరళ ప్రాంతములో తోమా గారు మరి యెరూషలేము నుండి సౌత్ ఇండియా కేరళ ప్రాంతమునకు వచ్చి ఎట్లా వచ్చాడో, ఎట్లాగ పరిచర్య చేశాడో, ఏ ప్రాంతాలలో ఆయన సంఘాలని కట్టాడో, ఎటువంటి వాతావరణం మధ్యలో ఆయన పరిచర్యను జరిగించాడో, ఎటువంటి క్లైమేట్లో ఆయన ప్రార్థన చేశాడో, ఇటువంటి పర్వతముల పైన బావులను, మందిరములను, సంఘాలను ఎలాంటి ప్రదేశాలలో స్థాపించాడో అనే ప్రతి ఒక్క దృశ్యాన్ని, ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా చూసి ఆనందించి ప్రభువుని ఘనపరచాలని మరి ఆశ మీకు ఉండినట్లయితే ప్రియులరా గమనించండి. అతి త్వరలో యెహోవా ఈరే బృందము ప్రయాణమవుతున్నది. దయచేసి మీరు కూడా మాతో ఏకీభవించి రావాలనుకుంటే మాతో ఏకీభవించండి. మీరును మేమును అందరూ కలిసి మరి కేరళ ప్రాంతానికి వెళ్ళి తోమా గారి యొక్క పరిచర్య యొక్క అనుభూతిని పొందదా. మరి గమనించాలి, త్వరలో ఈ ట్రిప్పు మరి ప్రయాణం అవబోతున్నది. ఆత్మీయ యాత్ర కేరళకి పరిశుద్ధాత్మక దేవుని యొక్క సారథ్యంలో ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మీరు కూడా రావాలని అనిపిస్తే మీరు కూడా త్వరపడండి, మీరు కూడా సిద్ధపడండి. అందరూ కలిసి వెళ్ళి
తోమా గారు పరిచర్య చేసినటువంటి యొక్క విషయాలను చూసి మన విశ్వాసమును కాచుకొనుచు దేవునికి మహిమకరంగాను మరి మనము కూడా చూసి అనుభవించి సంతోషించి గంతులు వేద్దాం. త్వరపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్ములను మరి ఆ యొక్క స్థలాలకు నడిపించినట్లుగా మీ ప్రయాణాల కొరకు మేము యెహోవా ఈరే బృందము ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? సిద్ధమవ్వండి, రెడీ అవ్వండి. ఆత్మీయ యాత్ర అతి త్వరలోనే ప్రారంభమవబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.